సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబు వీటిని అడ్డం పెట్టుకొని రోజుకొకరు పుట్టగొడుగుల్లాగా ఎవరికి తోచింది వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి జనాల్ని భయపెట్టేసి ఉదరగొట్టేసి జనాలకు మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. జనాలు కూడా గొర్రెల్లాగా అవన్నీ అందరికీ షేర్ చేయడం, వాడి మైండ్ ఖరాబ్ చేసుకునేది కాక వాడి చుట్టూ ఉన్న పక్కన వాళ్ళ మైండ్ ఖరాబ్ చేయడం, ఇదే నడుస్తుంది ఈ మధ్య. పలానా రోజంట, ఆ తిథి ఆ వారం కలిసిందంట, ఆ పలానా జరుగుతుందంట, పలానా ప్లేస్లో పలానా గ్రహాలు కలిశాయంట, పలానా అరిష్టం అంట, ఇంతమంది చచ్చిపోతారంట, పక్కన ఇది జరుగుతుందంట. ఇలా సోషల్ మీడియాలో రోజుకొకరు పూటకొకరు పుట్టగొడుగుల్లాగా విచ్చలవిడిగా ఎవ్వరికి తోచింది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. జనాల్ని ఫస్ట్ భయపెడుతున్నారు, జనాలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ నమ్మవాకండి. ఇన్నేళ్ల నుంచి ఉందా అమ్మ, ఒక 40-50 ఏళ్ళ నుంచి ఇలా ఉంది. అసలు పలానా ప్లేస్లో పలానా రాశిలో పలానా గ్రహాలు కలుస్తున్నాయి, పలానా రాశిలో పలానా గ్రహాలు కలుస్తున్నాయి, పలానా తిదివారం కలిసి వచ్చింది, పలానా నక్షత్రంలో కలిసి వచ్చింది, ఇవన్నీ ఇన్నేళ్ళుగా ఉన్నాయా? ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల ఫస్ట్ జనాలు గొర్రెలు, జనాలు అలా నమ్మడం వల్ల నమ్మి వాళ్ళ బుర్ర చెడగొట్టుకుంది కాకుండా అందరికీ షేర్ చేయడం, మళ్ళీ వాడి చుట్టుపక్కల ఉన్న 100 మందికి షేర్ చేసి వాళ్ళ బుర్రలు చెడగొడుతున్నారు, వాళ్ళని భయపెడుతున్నారు. సగానికి పైగా జనాలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని. గ్రహాలు అనేవి కలుస్తూనే ఉంటాయి ఏదో ఒక రాశిలో, ఎందుకంటే స్థిరంగా ఒక చోట ఉండవు, అవి తిరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క గ్రహం కొన్ని రోజులు, ఒక గ్రహం 45 రోజులు, ఒక గ్రహం నెల రోజులు, ఒక గ్రహం 2.5 రోజులు, ఒక గ్రహం సంవత్సరం, ఒక గ్రహం 18 నెలలు, ఒక గ్రహం 30 నెలలు, ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరుగుతున్న సమయంలో ఎక్కడో ఒక రాశిలో ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాయి. ఇన్నేళ్లుగా కలవలేదా? గ్రహాలు అలానే ఉండిపోయాయా? ఇన్నేళ్లుగా పలానా రాశుల్లో కలవలేదా? పలానా తిదివార నక్షత్రాలు కలిసి రాలేదా? మళ్ళీ అప్పుడు ఏమైనా జరిగిపోయినాయా? జనాలని భయంకరంగా పిచ్చోళ్ళని చేసేసి భయపెట్టేసేసి ఈ సోషల్ మీడియాలో రోజుకొకరు ఇష్టం వచ్చినట్టు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు ఇదే ప్రమాణం అని చెప్పి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇదే ప్రమాణం అని చెప్పి జనాలను భయపెట్టేస్తున్నారు చెప్పే సోషల్ మీడియాలో పెట్టేసి. దయచేసి అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు నమ్మవాకండి. నేను సిద్ధాంతులను తప్పుపట్టను, ఎటువంటి వేద పండితులను తప్పుపట్టను, కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని చాలామంది భయపెట్టేస్తున్నారు. రోజుకొకరు సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా, ముఖ్యంగా సబ్జెక్ట్ లేని వాళ్ళే. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అలా చెప్పరు, చెప్పి భయపెట్టరు. సిద్ధాంతులు పరిపూర్ణమైన అవగాహన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు సోషల్ మీడియాకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి భయపెట్టరు జనాల్ని. ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు. దయచేసి అట్లాంటి ఫేక్ పీపుల్ నమ్మవాకండి, మీరు భయపడవాకండి.